వినదగ్గదే శ్రీమతి చెబుతుంది. శ్రీవల్లి నా పెళ్ళాం. పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా అని తాజాగా విడుదలైన పుష్ప 2 ట్రైలర్లో హీరో అంటాడు. సానుకూల వివాహ అనుబంధంలో భార్య మాటకు విలువ ఇవ్వడం కుటుంబానికి మంచిది అంటారు నిపుణులు. భార్య మాట వినే భర్తను లొంగుబాటుగా చెప్పే పితృస్వామ్య పరంపర ఉన్న దానివల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు. కుటుంబ జీవనంలో కీలక నిర్ణయాలే కాదు, మంచి చెడుల్లో భార్య సలహా వినదగ్గది. ఒక వివాహ బంధం విజయవంతం కావాలంటే ముందు వినడం నేర్చుకోవాలి అంటున్నారు ప్రవర్తనా నిపుణులు. భార్యాభర్తలు మొదట ఎదుటివారు ఏం చెప్తున్నారనేది ఓపికగా వింటే చాలు, ఆ బంధం సగం సఫలమైనట్టే అని వారు అంటున్నారు. మన సమాజంలో భార్య మాట వినే భర్త గురించి పరిహాసం ఆడడం ఉంది. భార్య విధేయుడు అంటూ గేలి చేసేవారు కూడా ఉంటారు. సమాజం అంత ముందడుగు వేసినా భార్య మాట వినడంలో తప్పు ఏముంది అని ఆలోచించే పరిస్థితి లేదు. అమెరికాలో కొత్తగా పెళ్ళైన దాదాపు 130 జంటల పరిశీలనలో ఒక జాన్ గోట్ మ్యాన్ అనే సైకాలజిస్టు భార్య చెప్పేది సానుకూలంగా విన్న భర్తలు ఉన్న జంటలు సంతోషంగా గడపడం గమనించాడు. అలాగని ఆ జంటల్లో భర్త మాట భార్య వినకపోవడం అంటూ లేదు. వారు ఎలాగో వింటారు అంటాడు గోట్ మ్యాన్. భారతీయ సమాజంలో భర్తకు ఎదురు నిలవడం అందరూ భార్యలు చేయరు. అయితే జోక్గానో గొణుగుతున్నట్లుగానో అనుమానంగానో చెప్పే భార్యలు ఉంటారు. అలాంటి భార్యలు చెప్పేది విని ముందుకు సాగే భర్త ఉన్న జంటలు కూడా ఇంచుమించు గొడవలు లేకుండా ఉంటున్నాయి అంటాడు గోట్ మ్యాన్. భార్యాభర్తల్లో అతను చెప్పేది ఏముందిలే అని భార్య అనుకున్నా, ఆమెకేం తెలుసు ఆమె ముఖం అని భర్త అనుకున్నా ఆ వివాహ బంధం ప్రమాదంలో పడుతుంది. ఏ వివాహ బంధం అయినా ఒకరి దృష్టికోణం నుంచి నడవదు. కాపురంలో తల్లి తరపు వాళ్ళు, తండ్రి తరపు వారు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఇద్దరు వేరువేరు కెరీర్లు ఉంటాయి. అంటే ఒక సమస్యకు ఖచ్చితంగా కనీసం 2 దృష్టికోణాలు ఉంటాయి. భర్తలు కేవలం తమ దృష్టికోణమే సరైనది అనుకోకూడదు. స్త్రీలు జాగ్రత్తగా అన్నీ గమనించి భర్తకు సూచనలు చేస్తారు. ఆ సూచనలను భర్త ఆమెతో చర్చించాలి. ఆ మాట నా మాటే నెగ్గాలి అని తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం ఇద్దరికీ వస్తుంది అంటాడు గోట్ మ్యాన్. భర్త తన సంపాదన, అప్పులు, ఇచ్చిన హామీలు, కొనబోతున్న ఆస్తులు, పిల్లల కోసం పొదుపు, ఆరోగ్య విషయాలు ఇవన్నీ భార్యకు తెలియజేస్తూ ఆమె సలహాను వినాల్సి ఉంటుంది. అలాగే భర్త ఇంట్లో లేనప్పుడు పిల్లల ప్రవర్తన, వారి కదలికలు, బంధువులు రాకపోకలు, వచ్చే డిమాండ్లు ఇవన్నీ భార్య తప్పకుండా భర్తకు చేరవేయాలి. ముఖ్యంగా పిల్లలను కరెక్ట్ చేయాల్సిన అంశాలు భార్య లేవనెత్తినప్పుడు భర్త నిర్లక్ష్యం చేయరాదు. అవి సమస్యలు తెస్తాయి. అందుకే గతంలో స్త్రీల మాట చెల్లుబాటు అయ్యే సందేశం ఇస్తూ పెళ్ళాం చెబితే వినాలి లాంటి సినిమాలు వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ఫైర్ లాంటి పుష్ప కూడా పెళ్ళాం మాట వినాలి అంటున్నాడు. భార్య సరైన సలహా ఇస్తే దానిని ఎందుకు వినకూడదు చెప్పండి.